అంగన్వాడీల ఆందోళన ఉధృతం చేపట్టారు. అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెళ్తాననేటువంటి అనుమానంతో ఉదయం 5 గంటల ప్రాంతంలో అంగన్వాడీలను అరెస్ట్ చేశారు. ప్రధానంగా చలో విజయవాడ చేపట్టిన నేపథ్యంలో తెల్లవారుజామున అంగన్వాడీల అరెస్టు పైన రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు భగ్గుమంటారు. మనతో మాట్లాడడానికి అంగన్వాడీ నాయకులు. మేడం చెప్పండి, ఇవాళ అక్రమ అరెస్ట్ ఎట్లా చూడాలంటారు? సార్ ఖండించాలి సార్ ఖచ్చితంగా. ఎందుకంటే మేము ఏం చేస్తున్నాము, అక్కడ ఏం చేయడం లేదు. మా జీతాల కోసం మట్టుకే మేము పోరాడుతున్నాము. జీతాలు పెంచితే మాకు కూడా ఇవి చేయాలనే కోరిక కాదు. ఇట్లా రోడ్డు మీద వచ్చి మండు టెండలో మేము సెంటర్స్ క్లోజ్ చేయాలనేది ఏం మా ఉద్దేశమే కాదు. చిల్లర పిల్లలు అంగన్వాడీ స్కూల్లో వదిలేసి వాళ్ళ ఇళ్ళ దగ్గర పెట్టి కూడా మేము ఈరోజు ఎందుకు చేస్తున్నాము, మా కడుపు కాలుతుంది కాబట్టే చేస్తున్నాం. ఈ రోజు ధరలు ఎంత మండిపోతున్నాయి. కేవలం 11,500కి ఏమొస్తుంది చెప్పండి? ఇంటి బాడికి కడతారా, సరుకులు తెచ్చుకుంటారా, వండుకుంటారా, ఎంత ఉంది చెప్పండి? మేము కేవలం కూటమి ప్రభుత్వాన్ని అడిగేది జీతాలు పెంచండి. మా ముఖ్యమైన డిమాండ్ జీతాలు పెంచండి. మీరు యాప్లు పెట్టినారు, అయినా భారమైనా కానీ చేస్తున్నారు, కష్టమైనా కానీ చేస్తున్నాం. మా కుటుంబానికి వచ్చేది ఏంటి? జీతం. ఈ జీతం పెంచితే మాకేది అవసరం లేదు. ముఖ్యంగా మేమందరం డిమాండ్ చేసేది జీతాలు. అక్కడ వాళ్ళని అరెస్ట్ చేసినారు, వెంటనే విడుదల చేయాలి. అది కూడా వాళ్ళని మొత్తం బస్సులలో తిప్పుతున్నారంట, అటు స్టేషన్లో పెట్టలేదు. ఇది మటుకు చాలా అన్యాయం. బస్సులలో కూర్చోబెట్టుకొని మహిళల్ని వాళ్ళకి వాష్రూమ్ వచ్చిందంటే కూడా విడుదల చేయకుండా లేదు అని బస్సులోనే మొత్తం తిప్పుతున్నారంట. ఇప్పుడు మేము కర్నూలు నుంచి పోతున్నాము, పోయి వచ్చినాం, కానీ కొంతమంది అక్కడే ఉన్నారు. వాళ్ళని అట్లా బస్సులో తిప్పుతుంటే ఎక్కడ దిగుతున్నారు, ఎక్కడ దింపాలి అనేది కూడా వాళ్ళకు కూడా తెలియాలి కదా. ప్రభుత్వం ఇట్లా చేయడం మేము మటుకు అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాము. ఇది చాలా అన్యాయం. మీరు చెప్పండి సార్, అక్రమ అరెస్టులను ఎలా చూడాలి? మనం చూస్తా ఉన్నాము, ఒక్కసారిగా అరెస్ట్ చేసిన నాయకులు పోలీస్ స్టేషన్ తీసుకోకుండా ఈ వెహికల్ పెట్టి తిప్పడాన్ని ఎట్లా చూడాలంటారు? ఈరోజు కేంద్రం నుండి నరేంద్ర మోడీ ప్రభుత్వము, రాష్ట్రం నుండి కూటమి ప్రభుత్వము, వీళ్ళిద్దరూ కూడా ప్రజల పక్షాన పరిపాలించే వాళ్ళు కాదు. వీళ్ళు ఎంతసేపు ఉంటే కార్పొరేట్ శక్తులకు ఉన్న వాళ్ళకి ఎట్లా సేవ చేయాలా, ఎట్లా వాళ్ళకి లాభాలు గడించిపెట్టని చెప్పే దుర్మార్గమైన ఆలోచన తప్ప వేరేది ఉండదు. అందుకోసమే వాళ్ళు ఇటువంటి పోరాటాలని సహించరు. ఇటువంటి పోరాటాలు చేసే వాళ్ళని వాళ్ళతో చర్చించి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి ఆలోచన చేయకుండా ఈ యొక్క నిర్బంధం ద్వారా ఈ యొక్క ఉద్యమాలను ఎట్లా చేయాలా, చేసి వాళ్ళ సమస్యలను ఎట్లా పరిష్కారం చేయకూడదు అని చెప్పే ఒక దుర్మార్గమైన ఆలోచన చేసేవాళ్ళు వీళ్ళు. ఒక రకంగా వీళ్ళు ప్రపంచీకరణ, ప్రైవేటీకరణకు అనుకూలమైన వ్యక్తులు వీళ్ళంతా కూడా. కాబట్టి ఈ దీంట్లో ఎక్కడ పనిచేసిన వాళ్ళు కూడా మనుషులుగా గుర్తించే పరిస్థితి లేదు. ఈరోజు అంగన్వాడీ వాళ్ళ వాళ్ళు ఎటువంటి సేవలు చేస్తున్నారో అందరూ కూడా తెలుసు. నిన్న చాలామంది ఒక ఎమ్మెల్యే, తెలుగుదేశం ఎమ్మెల్యే మాట్లాడింది అసెంబ్లీలో, వాళ్ళు తల్లుల తర్వాత తల్లులు ఉన్నట్ల అటువంటి వాళ్ళ సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేనే చెప్పారు. ఈ అక్రమ అరెస్టులను ఎట్లా చూడాలి? ఎందుకు అంగన్వాడీల పట్ల ఈ నిర్బంధం? ఈరోజు కూటమి ప్రభుత్వం అంగన్వాడీ టీచర్ల సమస్యల్ని పరిష్కారం చేయలేక చేతగానితనంతో మరి 2వ తేదీ చలో విజయవాడ కార్యక్రమాన్ని భగ్నం చేయడానికి, ఎక్కడికెక్కడ అంగన్వాడీలను విజయవాడకు రాకుండా చేయడానికి పోలీసుల యంత్రాంగంతో ప్రయత్నం చేసింది. అయినప్పటికీ వేలాది మంది అంగన్వాడీలు విజయవాడకు చేరుకోవడం జరిగింది. ప్రభుత్వం ఎంత ప్రయత్నించినా విజయవాడ కార్యక్రమాన్ని మరి నిర్వీర్యం చేయలేకపోయింది. ఈరోజు గత్యంతరం లేని పరిస్థితుల్లో విజయవాడలో జరుగుతున్నటువంటి శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని భగ్నం చేస్తూ తెల్లవారుజామున సిగ్గు లేకుండా ఈ పోలీసులు ఈ ప్రభుత్వం మాటలిని మరి తెల్లవారుజామున అంగన్వాడీ టీచర్లని, ఆయాల్ని టెంట్లు ఎత్తేసి వాళ్ళని బస్సుల్లో పెట్టి తిప్పుతున్నారు. ఈరోజు అడుగుతున్నాం, ఈరోజు అక్రమంగా అరెస్టులు చేయడం ద్వారా, జైల్లో పెట్టడం ద్వారా ఈ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పేసి ఈ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అనుకుంటే ఇది పొరపాటు. ఇది ఇంకా ఉధృతంగా మారుతుంది. ఈ ప్రభుత్వం మరింత పలచనయ్యే పద్ధతుల్లో ప్రజల్లోకి ఉద్యమాన్ని తీసుకుపోతాము. తక్షణమే మరి అరెస్ట్ చేసిన వాడిని విడుదల చేయాలి, అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం. ఎస్ మునప్ప, ఏఐటీసీ జిల్లా కార్యదర్శి, కర్నూలు. ఫైనల్ గా మీరు చెప్పండి, అంగన్వాడీల అరెస్టు పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం హెచ్చరిక చేయాలండి? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ప్రజలు సమస్యలు లేదా మహిళల సమస్యల గురించి పట్టించుకోవడం లేదు. కేవలం కార్పొరేట్లు, అదానీ, అంబానీలకు ఏ రకంగా తన యొక్క ఆస్తుల్ని, అంటే వాళ్ళకు భూములు కానీ డబ్బులు కానీ కూడబెట్టాలనేటువంటి విధానము ఈరోజు చేస్తుంది. కాబట్టి మహిళలు ఈరోజు 1,00,000 మందిగా ఉన్నటువంటి మహిళల పట్ల ఈ కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు సరైనది కాదు. ఒక 3-4 రోజుల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటూ మహిళకు మేము ప్రాధాన్యత ఇస్తాం, మహిళా సాధికారత సాధిస్తామని చెప్తున్నటువంటి ఈ కూటమి నాయకులు ఈరోజు అంగన్వాడీల పట్ల వ్యవహరించిన తీరు చాలా నీచమైనటువంటి తీరు. వాళ్ళు అర్ధరాత్రి అరెస్ట్ చేయడం అనేటువంటిది, వాళ్ళేమి దొంగలు కాదు లేదా దోపిడీదారులు కాదు, కానీ వాళ్ళ పట్ల అనుసరించినటువంటి విధానానికి తగిన బుద్ధి భవిష్యత్తులో చెప్తారని చెప్పి మేము భావిస్తున్నాం. కానీ ఇప్పటికైనా
స్పందించి వాళ్ళతో చర్చించి పక్క రాష్ట్రంలో ఏ రకంగా అయితే అమలవుతున్నాయో అటువంటి వేతనాలు అమలు జరిగేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలి. అరెస్ట్ చేసిన అంగన్వాడీలను విడుదల చేసేదాకా పోరాటం ఆపమంటున్నారు. వేతనాలు పెంచే వరకు అంగన్వాడీలు ఆందోళన విరమించేది లేదని చెప్పేటువంటి పరిస్థితి చూస్తే నాటి కర్నూలు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.